मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ఆ ప్రీతముడు ఆయనతో సహజీవనం సాగించే మధుర అవకాశాన్ని మనందరికీ దయచేశాడు. మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుచేత ఆయనకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ మనం ఇందులో భాగంగా సహజీవనంలో భాగంగా జపచరిత్రలు చదువుకున్నాం. ఆ క్రమంలో 13వ చరిత్ర వరకు కూడా వచ్చాము. అందులో 5805వ పేజీలో పేద వరకు చెప్పుకొని ఇక బయలుదేరడానికి అన్ని సిద్ధం చేయమని అన్న పేద పునః అక్కడి నుంచి శ్రీబాబు చదువుతారు. మీరంతా కూడా చాలా ఆర్తితో వినండి, నాన్న స్టార్ట్ చేయండి. అయితే నాకు చిన్న సందేహం ఉంది. ఇందులో 5805వ పేజీలో 1, 2, 3, 4 ఇంటిదారి పట్టిన వాళ్ళలా రాగిని పోలిన నీ ఉనికిని వదిలిపెట్టు, ప్రేమ అనే పరసు వేదితో నీవు స్వర్ణమే కాగలవు. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి చెబితే బాగుంటుంది నా విజ్ఞప్తి. ఎక్కడి నుంచి 5805వ పేజీలో 1, 2, 3, 4వ పేర ఇంటిదారి పట్టిన వాళ్ళలా. ఎంత పేజ్ నెంబర్ ఎంత? 5805. 05 5805 ఎక్కడ స్టార్ట్ చేయమంటావు? ఇంటిదారి పట్టిన వాళ్ళలా 4వ పేర. 4వ పేర అంటే భగవంతుని ప్రేమ వెలుగులు పేర తర్వాత ఆ తేజమేని ఇంటిదారి పట్టిన వాళ్ళలా ఉంటుంది. ఆ తేజమేని చేర్చే మార్గంలో నీవు దాని మీద 2 లైన్లు ఉన్నాయి. ఇక్కడ భగవంతుని ప్రేమ వెలుగులు అని దాని తర్వాత ఆ 3 లైన్ల తర్వాత 2 లైన్లు ఉన్నాయి, ఇంటిదారి పట్టిన వాళ్ళలా అని. ఇంటిదారి పట్టిన వాళ్ళ అక్కడి నుంచి కొంచెం మళ్ళీ చెప్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జై బాబా. నాన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ పేయింగ్ ఎస్పెషలీ ఫర్ దిస్ సహజీవనం. ఇది ఈ తాత అనేది అందరిలో ప్రవేశించను గాక. నీ ప్రేమ అందరిలో ప్రవహించుగాక. సరే, స్టార్ట్ చేస్తున్నాను తండ్రి. అంటే ఈ ఇంటిదారి పట్టిన అక్కడి నుంచి చదువుతాను. ఇంటిదారి పట్టిన వాళ్ళ రాగిని పోలిన నీ ఉనికిని వదిలిపెట్టు, ప్రేమ అనే పరశువేదితో నీవు స్వర్ణమే కాగలవు. అంటే ఇంటిదారిని పట్టడం అంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్? దాని అర్థం ఏంటి? అంటే కరిగిపోవడం అయి ఉండొచ్చు. అంటే ఏమిటన్నమాట, జీవితం ముగింపుకు వచ్చిందనమాట. అదే కరిగిపోవడం అంటే. అయితే
ఇక్కడ రెండో పేరాలు ఆ తేజోమయుని చేర్చే మార్గంలో నీవు తల కాళ్ళు లేనివాడివి అయినప్పుడు, అంటే నిరహంకారి అయితే, నీ ఆపాద మస్తకము ఆ దివ్యకాంతి ప్రసరిస్తుంది. కండిషన్ ఆఫ్ లవ్. ఫస్ట్ అసలు తేజోమయుడు ఎంత తేజోమయుడు అంటే చతుర్దశ భువనాలన్నీ కూడా ఆ తేజస్సు గాని ఒక్కసారి ప్రసరిస్తే అది తేలిపోతాయి, అంత తేజస్సు. ఆ తేజోమయుని చేర్చే మార్గంలో, తేజో మార్గంలో మనం లేము, బేజారు మార్గంలో ఉన్నాం. తేజో మార్గంలో లేవు, మళ్ళీ గుర్తుంచుకోండి, బేజారు మార్గంలో ఉన్నాం. అయితే బాబా అంటున్నారు, ఆ మార్గంలో అతని సన్నిధికి చేరే మార్గంలో తల కాళ్ళు లేనివాడు అయినప్పుడు, అంటే నిరహంకారి అయిపోతే, తల అదే కదా మనిషి విలువ తల చెప్తుంది అంటారు, కానీ ప్రేమ విలువ కూడా తల చెప్తుంది. అంచేత తల కాళ్ళు. పాండురంగ మహర్షులు అమ్మా అని అరిచిన ఆలకించలేవమ్మ ఒక పాట ఉంది. ఆ రోజుల్లో ఘంటసాల పాడిన పాటలో చాలా గొప్పది. అందులో ఫస్ట్ పేరాలు దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరానందించిన తండ్రిని నేను నిర్లక్ష్యం చేశానంటాడు. అంచేత అది అహంకారానికి చిహ్నం. కాళ్ళు పోయేది. మనకి బాబా ఏం చేశారు, కాళ్ళు ఒక్కటే తల కూడా పోవాలంటున్నారు. అందుకే పూర్వం రాక్షసులు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ముందు తల నరికేవారు. ఆ తలే తెచ్చిపెడుతున్న అన్ని కర్తాలను. తల ఉండి లేని వాళ్ళ మనం బతకాలి, కాళ్ళుండి నడవలేని వాళ్ళ మనం బ్రతకాలి. అయితే అలాగే మనం మారిపోవడం అంటే అసలు అంత ఆయన ఇచ్చ మీదే ఆధారపడి ఉంది. నువ్వు బాబా కోసం జీవిస్తే నువ్వు చేస్తావు, నువ్వు బాబా చెప్పిన మాటలని. నువ్వు బాబా కోసం జీవించడం లేదు అయితే మాత్రం ఇది కేవలం ఒక ఏదో ఆశగా తీసుకుంటే నీ జీవితం నీలాగే ఉంటుంది, మారదు. అందుచేత నీకు అహంకారం పూర్తిగా లేకపోతే ఆపాదమస్తకము ఆ దివ్యకాంతి ప్రసరిస్తుంది అన్నారు ఆయన. అన్నది బాబా అంటే శ్రీమన్నారాయణమూర్తి. ఆపాదమస్తకం అంటే తల నుంచి కాళ్ళ వరకు కూడా ఆ దివ్యకాంతి ప్రసరిస్తుంది అన్నాడు. సీరియస్ గా తీసుకోవాలి బాబా మాటలు, సిల్లీగా తీసుకోకూడదు. ఈ మార్గంలో ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అందులో ఈ పనిముట్టుకోవడం దూరిపోయింది. చాలా బాధపడుతున్నాను నేను. ఇది చెప్పడానికి నాకు అర్హత ఉందా అంటే అర్హత లేదు. ఇప్పుడు ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ, నాకు అర్హత లేదు. కానీ నేను మాట్లాడడం లేదు, బాబా మాట్లాడుతున్నాను. ఇది మాత్రం 100కి 110 పాళ్ళు సత్యం. అందుచేత ఒక్క క్షణం ఆ దివ్య సాగరంలో మునుగు. మనకేంటి అర్థమైంది? ఆయన ది వాషన్ ఆఫ్ లవ్ అన్నాడు. అందుకే మెసేజెస్ ఇచ్చిన తర్వాతే ఆయన అనాలిసిస్ చెప్తున్నాడు. ఆయన ది వాషన్ ఆఫ్ లవ్, నేను ప్రేమ మహాసాగరాన్ని. బాబా ఏమన్నాడు? ఒక్క క్షణం ఆ దివ్య సాగరంలో మునుగు. సముద్రంలో మునిగిన వాడికి ఏమవుతుందండి? సర్వం జీరో అయిపోతుంది. సప్త సముద్ర జలాలు నీ తల మీద ఒక్క వెంట్రుకైనా తాపలేమని గ్రహించు.
క్షీరసాగరం మీద శ్రీ మహాలక్ష్మితో హాయిగా విహరించే శ్రీమన్నారాయణమూర్తికి శేషపాత్మ ఉంటుంది. ఆ శేషపాత్మ అర్థం ఏమిటి అంటే, నేనే మహాసాగరాన్ని, నా బరువు మళ్ళీ ఈ సాగరం మొయ్యలేదు కనుక శేషుని నేను అభ్యర్థించి నేను పడుకోవడానికి ఒక చక్కని ఉపాధిగా ఆ శేషుని మార్చుకున్నాను. దీని తాలూకా బరువు చాలా తక్కువ. అంచేత ఈ సముద్ర జలాలేవి కూడా తల మీద ఒక్క పెట్టుకునైనా తడపలేవని గ్రహించు. సముద్ర జలాలు అంటే అర్థం ఏమిటి? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మాయ, కపటం, పాపం, అశుభం, అపాయాలు ఇవేవి కూడా నేను తాకలేవని గ్రహించు. నీ దృష్టి యొక్క గురి ఎయిమ్, నీ దృష్టి యొక్క గురి, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. నీ దృష్టి యొక్క గురి ఆ భగవంతుని ముఖారవిందమే అయినప్పుడు, భగవంతుడు మన మధ్య ఉన్నాడు, ఇప్పుడున్నాడు, ఆయన ముఖం మనకు పరిచయం అయింది, కానీ బాడీ డ్రాప్ చేస్తారనే భావంతో మనం చాలా తేలిగ్గా ఆయన తీసుకుంటున్నాం. తప్పు తప్పు తప్పు. ఆయన్ని చూడాలంటే చీకట్లో కూడా చూడొచ్చు, ఆయన నవ్వు ఆనందించాలంటే చీకట్లో కూడా ఆనందించవచ్చు. అలాగా నీకు ఆ పరిస్థితి వస్తే నిస్సందేహంగా నీవు జ్ఞానాన్ని సొంతం చేసుకుంటావు. నన్ను అనలేదు, నన్ను సొంతం చేసుకుంటావు అనలే బాబా, జ్ఞానాన్ని సొంతం చేసుకుంటావు. అంటే ఇప్పటి వరకు మనకి జ్ఞానం లేదు అని అర్థమే కదా, గ్రహించాలి కదా. ఆల్ రైట్. నీ ఉనికి యొక్క పునాదులు సకలించబడినప్పుడు నీ హృదయ మందిరం నాశనం అయిపోతుంది అనుకోకు. ఓ హఫీజ్, నీ ప్రియతములతో ఏకమవ్వాలనే కోరిక నీ మస్తిష్కంలో ఉంటే ఆధ్యాత్మిక జ్ఞానధనుల ముందు నీవు ధూళిలా మారిపోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానధనులు, మనకి జ్ఞాన పెన్నిధి ఉన్నారు, జ్ఞానధనులు అంటున్నారు. ఆయన జ్ఞాన పెన్నిధి ఎవరో మేరు బాబా. అందుచేత నీ హృదయ మందిరం నాశనం అయిపోతుంది అనుకోకు. ఓ హఫీజ్, ప్రియతములతో ఏకం కావాలనే కోరిక నీ మస్తిష్కంలో ఉంటే, ఆ కోరిక మనలో ఉన్నారు కదా, నేను నా ప్రియతములతో ఒకటవుతానని. బహుశా ఈ పరిముక్తి కూడా అది రాలేదు. ఇంచేత మీరేమిటి, మనం పూర్తిగా ఆయనతో ఉండలేము, ఇంకా డ్యాన్స్ చేస్తున్నాం. అందుచేత మనకి అలా అనుకోవడానికి ముఖ్యంగా ఈ పరిముక్తి లేదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని బాబా యొక్క సన్నిధానానికి చేర్చాలనే తపనలో నేను మిమ్మల్ని కష్టపెడుతున్నానేమో అనే భావన నాకుంది. ఇది కష్టపడ్డామని మీరు అనుకుంటే క్షమించాలి, లేదు ఇష్టంగా తీసుకుంటే మీరు మీ యొక్క మార్గాన్ని ఏదైతే మీరు ఏ మార్గంలోకి అయితే వెళ్ళాలనుందో ఆ మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. నానా ముందుకెళ్ళు. ఇక బయలుదేరడానికి అన్ని సిద్ధం చేయమని బాబా సూచించారు. అంతలో ఎవరో స్టఫర్డ్ కోలా బేర్ కానుకగా ఇచ్చారు. దానిని జోన్ లీపేజ్ వాళ్ళ 2 ఏళ్ల పాప జెన్నీకి ఇవ్వమని బాబా జోన్కి ఇచ్చారు. ఆ రాత్రి బాబా విమానాశ్రయానికి బయలుదేరే ముందు బాణాసంచా కాల్చారు. తారాజువ్వలు ఆకాశం మీదకు వదిలి పేల్చారు. బాబా బయటకు వచ్చి చూసి, ఇదంతా వాళ్ళు దేనికి చేస్తున్నారు, దానివల్ల అగ్ని ప్రమాదం జరుగుతుంది అన్నారు కొంచెం చిరాగ్గా. 2 నిమిషముల తర్వాత అంతా పరుగున బకెట్లతో నీళ్లు పట్టుకొని నిప్పంటుకున్న పొదలను ఆర్పడానికి
బస్సు ఎక్కి దిగువకు వెళ్లారు. ఈ సంఘటన జరిగాక అందరూ బాబాను మండలిని సాగనంపడానికి విమానాశ్రయానికి వెళ్లారు. బాబా మెహ్రా హౌస్ లో ఉంటుండగా ఒకసారి బిల్ లిపేజ్ని లెమనేడ్ కావాలని అడిగారు. బిల్ చల్లటి బాటిల్ ఒకటి తెచ్చి బాబాకు ఇచ్చాడు. బాబా దాన్ని రేడియేటర్కు దగ్గరగా ఉంచారు. అది నురుగు బుడగలు లేకుండా చల్లదనం తగ్గిన తరువాత బాబా దాన్ని త్రాగారు. విమానాశ్రయంలో వీరు వెళ్ళవలసిన విమానం ఆలస్యమైంది. ఆ సమయంలో బాబా ఆరెంజ్ జ్యూస్ కావాలని అడిగారు. బిల్ చల్లగా లేని బాటిల్ కోసం ప్రయత్నించాడు, కానీ వెచ్చటి బాటిల్ తీసుకురాలేకపోయాడు. అందువల్ల చల్లని బాటిల్ కొని వాష్రూమ్లో వాష్ బేసిన్లో బాటిల్ ఉంచి దానిపైన పడే విధంగా వేడి నీళ్లు వదిలాడు. బాబాకు చల్లగా లేని జ్యూస్ తెద్దామని బిల్ ప్రేమతో అంత శ్రమ పడినప్పటికీ బాబా గుక్కెడు తాగి దాన్ని బిల్కి తిరిగి ఇచ్చి తాగేయమన్నారు. దానిని బిల్ అతి కష్టమే తాగాడు, ఎందుకంటే అది చల్లదనం పోవడం వల్ల అప్పటికే రుచి తప్పిపోయింది. రాత్రి 10:30కి ఆస్ట్రేలియా నుండి బొంబాయి అంటే ఇండియా బయలుదేరే కాంటాస్ ఎయిర్లైన్స్ EM535 విమానంలో బాబా మండల వారు బయలుదేరారు. బాబా వెళ్ళిపోయాక ఆయన వాడిన మంచాన్ని, ఈకలతో చేసిన మెత్తటి పరుపును, రజాయిని జోన్ బిల్ లీపేజ్ ఉపయోగించుకున్నారు. ఎప్పుడైనా వాళ్ళ పిల్లలకు ఒంట్లో బాగుండకపోతే ఆ మంచం మీదే పడుకోబెట్టేవారు. బిల్ బయటకు వెళ్ళినప్పుడు కూడా పిల్లలు వంతుల వారీగా ఆ బెడ్ పైన నిద్రపోయేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత మెహర్ హౌస్ కి మరమ్మత్తు అవసరమని తలచి ఆ పని చేయడానికి బాబా అనుమతి కోసం బిల్ లిపేజ్ ఉత్తరం రాశాడు. ఏది మంచిదనిపిస్తే అది చేయమని బాబా సందేశం పంపారు. అక్కడున్న నా సాన్నిధ్యాన్ని ఏది నాశనం చేయలేదు అని బాబా భరోసా ఇచ్చారు. బాబా మండల వారు రాత్రంతా విమానంలోనే ఉన్నారు. డార్విన్ని జకార్తాని దాటిన తర్వాత వాళ్ళు ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు సింగపూర్లో దిగారు. అక్కడ ఒక రాత్రి ఒక పగలు ఉండవలసి వచ్చింది. అక్కడ రాఫెల్స్ హోటల్లో ఎయిర్ కండిషన్ రూమ్ లో బస చేశారు. బాబా మూడ్ బాగోలేదు. రాత్రి బాబా వద్ద నీళ్లు కాపలాగా ఉన్నాడు. తన గదిలోని ఎయిర్ కండిషన్ ను బాబా ఆపించేశారు. ప్రతి 10 నిమిషాలకు మెహర్జీ ఎయిర్ ఆది సీనియర్ల కోసం కబుర్లు పంపిస్తూనే ఉన్నారు. రాత్రంతా బాబా అవిశ్రాంతంగా ఉన్నారు. వెళ్ళి ఉదయాన్నే ఎన్నింటికి బ్రేక్ఫాస్ట్ పెడతారో అడుగు అని మెహర్జీని పంపించారు. 6కి ముందు పెట్టరని మెహర్జీ వచ్చి చెప్పారు. దానికి ముందే ఉదయం 4ంటికే వాళ్ళు వెళ్ళిపోవలసి ఉంది. వాళ్ళు వెళ్ళక ముందే తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించమని మెహర్జీని బాబా మళ్ళీ పంపించారు. అతడు ఎంత ప్రయత్నించినా అది కుదరలేదు. ముఖాలైనా కడుక్కోకుండా, టీ కూడా తాగకుండా బాబా మండల వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఉదయాన 5 గంటలకి BOAC బస్సు కోసం లాబీలోకి వచ్చారు. అక్కడ 2 బస్సులు ఉన్నాయి. మొదటి బస్సు ముందు బయలుదేరుతుంది అనుకొని మెహర్జీ బాబాని అందులో కూర్చోబెట్టాడు. డ్రైవర్ రాని కారణంగా ఆ బస్సులో ఎవరూ లేరు. బ్రేక్ఫాస్ట్ లేని కారణంగా ఆది సీనియర్ మూడు బాగోలేదు. అంతేకాదు, తనను కాదని వేరే ముగ్గురికి బాబా పనులు అప్పగించడం వల్ల ఆది సీనియర్ కి అవమానం అనిపించింది. తర్వాత తెలిసిన విషయం, వీరు కూర్చున్న మొదటి బస్సు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం లేదని, బాబా తనను ఆ బస్సులో కూర్చోబెట్టినందుకు మెహర్జీ మీద చిరాకు పడ్డారు. 2వ బస్సు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్లి కొలంబోకి బయలుదేరారు. సూయజ్ కాలువ విషయంలో సంక్షోభం తలెత్తినందున కొలంబో నుండి బొంబాయికి వెళ్లే విమానాలు రద్దయ్యాయి. సింగపూర్లో నా ప్రవర్తన చూసి నాకు మతి భ్రమించిందని అనుకున్నారా అని మండల వారిని బాబా అడిగారు. ఇప్పుడు ఈ సూయజ్ కాలువ సమస్య ఏమంత పెద్దది కాదని, బాబా అలా కోపడడం వల్ల చాలా పెద్ద ముప్పే తప్పిపోయిందని వాళ్ళు తెలుసుకున్నారు. ముందు అనుకున్న ప్రకారం అయితే ఆగస్టు 16 సాయంత్రం 6:45 వాళ్ళంతా బొంబాయి చేరుకోవాలి. కానీ ఇప్పుడు కొలంబోలో 20 గంటల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. నగరానికి 7 మైళ్ళ దూరంలో
సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న ఎత్తైన కొండపైన ఉన్న మౌంట్ లావీనియర్లోని గ్రాండ్ హోటల్లో బస చేయవలసి వచ్చింది. విమానం ఆగిపోతుందని బాబా ముందే చెప్పారు. ఇండియాకి తిరిగి వచ్చే ముందు ఎక్కడో ఒక చోట 2 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంతా అలాగే జరిగింది. సూయజ్ కాలువ సంక్షోభం వలన కొలంబోలో ఆగిపోవాల్సి వచ్చిందని, సతారాకి ఒకరోజు ఆలస్యంగా చేరుతున్నామని తెలియజేస్తూ టెలిగ్రామ్ ఇవ్వమని మెహర్జీని బాబా ఆదేశించారు. డబ్బులు ఆదా అవుతాయని మెహర్జీ కాంప్ సతారా అని వ్రాయాల్సిన 2 పదాలను ఒకే పదంగా రాశారు. ఆ చిరునామాను కాంప్ సతారా అని విడదీసి 2 పదాలుగా వ్రాయమని బాబా సలహా ఇచ్చారు. కానీ నేనెప్పుడు టెలిగ్రామ్లు ఇలాగే ఇస్తుంటాను బాబా, అవి ఎప్పుడూ తప్పకుండా గమ్యం చేరుతాయి అన్నాడు మెహర్జీ. బాబా విసిగిపోయారు. ఇక అతనితో వాదించదలుచుకోలేదు. తన ఆలోచన ప్రకారంగానే మెహర్జీ టెలిగ్రామ్ పంపించాడు. అది అందలేదు. అంతలో సతారాలో గల పురుష స్త్రీ మండలి వారు బాబా వివరాలు తెలియక గాభరాపడ్డారు. 1956 ఆగస్టు 17వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు బాబా కొలంబో నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బొంబాయి చేరుకున్నారు. అవతారుడు ఆ విధంగా 30 రోజుల్లో 30,000 మైళ్ళు 5 ఖండాల మీదుగా తిరిగి భూగోళాన్ని చుట్టి వచ్చారు. బాబా లేని ఈ సమయంలో బాబు ఇస్మాయిల్కి డిగ్రీ పాఠాలు బోధించడంలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో హిందీలో ఉత్తర పత్రికల పని కూడా చూస్తున్నాడు. బాబా కోరిన ప్రకారం ఇస్మాయిల్తో కలిసి బాబు సతారా నుండి బొంబాయి వచ్చి ఉన్నాడు. నారిమన్ దాదా ఛాంజీతో కలిసి ఎయిర్పోర్ట్ లో బాబాను కలిశాడు. అహ్మద్ నగర్ నుండి వామన్ పడోలే ఆది సీనియర్ కారు తీసుకొచ్చాడు. బాబా ఇంకా ఏకాంతవాసంలో ఉన్న కారణంగానే వేరే ఇతర ప్రేమికులు ఎవరు బాబా సమక్షంలో ఉండడానికి అనుమతించబడలేదు. బొంబాయి ఎయిర్పోర్ట్ వదిలి బాబా మండలి వాళ్ళు కారులో ఆషియానాకు నారిమన్ నివాసంకు వెళ్ళిపోయారు. అక్కడ టీ తీసుకొని వేరు దారుల్లో ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఆది సీనియర్ బొంబాయిలోనే ఆగిపోయి ఆగస్టు 19వ తేదీన అహ్మద్ నగర్ తిరిగి వచ్చాడు. బాబా, ఎరిచ్, నీలు, మెహర్జీ, బాబు, ఇస్మాయిల్ అక్కడికి చేరిన రోజే సతారా బయలుదేరి వెళ్ళిపోయారు. 5809 పేజీలో నారిమన్ మరియు ఆర్నవాజ్ దాదా ఛాంజీ గృహంలో బొంబాయిలో 1956 బాబా ఫోటో ఉంది. పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడవచ్చు. సతారా చేరుకున్నాక బాబా టెలిగ్రామ్ గురించి వాకప్ చేశారు. అది చేరలేదని విన్నాక చాలా కలవరపడి మెహర్జీని మందలించారు. నేను చెప్పినట్లు నీవెందుకు చేయలేదు? ఆ టెలిగ్రామ్ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగారు బాబా. కొద్ది డబ్బులు ఆదా చేయడం కోసం బాబాకు విధేయత చూపలేకపోయినందుకు తప్పు ఒప్పుకొని మెహర్జీ పశ్చాత్తాపడ్డాడు. నెక్స్ట్ చాప్టర్. ఆజ్ఞకి ఆదా భారతావని మీద అవతారుడు రక్తం చిందించడం. ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో పర్యటన తర్వాత మెహర్ బాబా సతారాలో తిరిగి తన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. 1956 ఆగస్టు నెలలో పురుష మండలి వారు ఏ స్త్రీతోనూ మాట్లాడరాదనే నియమం ఉంది. ఒక రోజున బాబా బావును బజారుకు వెళ్ళి చీపుర్లు కొనుక్కొని రమ్మని పంపించారు. సాధారణంగా చీపుర్లు స్త్రీలే అమ్ముతూ ఉంటారు. బావు బజార్లో చీపుర్లు అమ్మే పురుషులు ఎవరైనా ఉంటారేమోనని వెదిగాడు. కానీ ఎవ్వరూ కనపడలేదు. స్త్రీల వద్ద కొనాలా వద్దా అనే మీమాంసలో పడి బావు అటు ఇటు తిరుగుతుండగా అక్కడ చీపుర్లు అమ్ముతున్న ఒక స్త్రీ ఏదో పని మీద బయటకు వెళుతూ తన బదులు తన కొడుకును షాపులో ఉంచి వెళ్ళింది. బాబు వెంటనే వెళ్ళి అతని దగ్గర 5 చీపుర్లు కొన్నాడు. అతనికి డబ్బులు చెల్లిస్తుండగా అతని తల్లి తిరిగి వచ్చింది. అంటే బాబు వివరించిన సొమ్ముని నేలపై విసిరేసి కంగారుగా చీపుర్లతో వెళ్ళిపోయాడు. ఆ విధంగా బాబు ఆ రోజు స్త్రీతో మాట్లాడకుండా తప్పించుకున్నాడు. ఆ స్త్రీ అతని వింత ప్రవర్తనకు తల తిప్పుతూ ఆశ్చర్యాన్ని ప్రకటించింది.
దగ్గరలో ఉన్న పిండి మర నుండి గోధుమ పిండిని తీసుకురావాల్సిన పని కూడా బాబుకే అప్పగించబడింది. ఆ పిండి మర నుండి తెప్పించుకుంటున్న పిండి నాసిరకంగా ఉందని అలోబా ఒకరోజు బాబాకు ఫిర్యాదు చేశాడు. బాబా బాబుని పిలిచి, అలోబా చెప్పింది నిజమే, మరొక పిండి మరకు వెళ్ళి పిండిని పట్టించుకురా అన్నారు. అలోబా సూచించిన పిండి మర 2 మైళ్ళ దూరంలో ఉంది. బావు తన భుజాలపై బరువుగా ఉన్న గోధుమల మూటను మోసుకుంటూ అంత దూరం నడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ 2 పిండి మరల్లోనూ పిండిని పట్టే విధానం ఒకటే, ఎంత మాత్రం తేడా లేదు. వెంటనే బావు ఈ విషయాన్ని బాబా దృష్టికి తీసుకువెళ్ళాడు. కానీ బాబా, అదేమిటి, ఆ 2 పిండి మరల మధ్య తేడా లేకపోవడం ఏమిటి? ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఆ కొత్త పిండి మరకు వెళ్ళి పిండిని పట్టించుకు రావడం అనేది నా వాంఛితం. మరి ఇక్కడకు తేడా లేదని ఎందుకు సమర్థిస్తున్నావు? పిండి గురించి పట్టించుకోకుండా నా అభిష్టాన్ని గౌరవించు అన్నారు. ఇదే సమయంలో సతారాలో కైకోబాద్కి సంబంధించి మరొక సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు పార్సీ పూజారి అయిన కైకోబాద్ చిన్న చిన్న విషయాలకే అశాంతికి లోనవుతూ ఉంటాడు. ప్రతిరోజు అతడు టీ, భోజనం ప్రత్యేకమైన ఒక నిర్దిష్ట సమయంలోనే తీసుకునేవాడు. ఏమాత్రం ఆలస్యాన్ని భరించేవాడు కాదు. ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా భోజనం చేసేవాడు. ఒకసారి తన టైం ప్రకారం భోజనం చేద్దామని వంట ఇంట్లోకి వెళ్ళాడు. అన్నం పూర్తిగా ఉడకడానికి మరొక 5 నిమిషాలు పట్టేట్టుంది. కానీ వేచి ఉండడం ఇష్టం లేక ఆ ఉడకని అన్నాన్ని పెట్టుకొని తినడం మొదలుపెట్టాడు. అప్పుడు బాబా రోజు బంగ్లాలో ఉన్నట్టుండి వంట ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ కైకోబాద్ భోజనం చేస్తుండడం గమనించారు. అన్నం చేతితో పట్టుకొని సగం ఉడికిన విషయాన్ని గ్రహించి దాన్ని తినవద్దని కైకోబాదును ఆపారు. అంతలో పొయ్యి మీద ఉన్న అన్నం ఉడకడం పూర్తయింది. బాబా స్వయంగా ఆ ఉడికిన అన్నాన్ని కైకోబాదుకు వడ్డించారు. మిగిలిన సగం ఉడికిన అన్నాన్ని బావు, అలోబాని తినమని ఆదేశించారు. కొన్నిసార్లు బాబా కావాలని ఉద్దేశపూర్వకంగా మండల వారి మధ్య విభేదాలు సృష్టించేవారు. ఆ రకంగా వారి మనసులో దాగి ఉన్న భావాలను పైకి వచ్చేటట్టు చేసి వాటితో వ్యవహరించేవారు. ఒకసారి నీలు తన ఎదుగుతూ ఉండగా బైబిల్ వైపు చూసి కన్నుగీటి, బాబా, ఈ రోజు నీలు గురించి నీవేదో చెప్పబోయావు. నీలు కాలేజీలో చదువుకునే రోజుల్లో అతన్ని చెప్పుతో కొట్టింది ఎవరు అని అడిగారు. బాబా సూచించిన బైబిల్ వెంటనే, కాలేజీలో చదువుతున్న రోజుల్లో నీలు ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె తండ్రికి ఈ విషయం తెలిసి అతను నడి బజార్లో చెప్పు తీసుకుని కొట్టాడు అని చెప్పాడు. అంటే నీలు కోపంతో ఊగిపోయాడు. ఈ మొరటు ఇరానీ చెప్పిన మాట నేను ఎందుకు నమ్ముతావు బాబా? నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఈ అడవి మనిషి ఎక్కడున్నాడు అని అడిగాడు. బైబిల్, నేను నీతోనే ఉన్నాను కదా. నీలు, ఆపు, ఇంకో అబద్ధం చెప్పావంటే నేను చెప్పుతో కొడతాను అని బెదిరించాడు. బాబా వారిద్దరిని తగ్గమని ఆదేశిస్తూ సౌండ్ చేసి నీలు ప్రేమించిన అమ్మాయి వెనుకున్న అసలు కథ చెప్పమన్నారు. నీలు, అది వేరే విషయం, కానీ నిరక్షర కుక్షి అయిన, అంటే అక్షర జ్ఞానం లేని ఈ ఇరానీ దానిలో తలదొచ్చడం ఎందుకు అని అడిగారు. బైబిల్, సరే, నేను అబద్ధం చెప్పాననుకో, నువ్వు నిజం చెప్పవచ్చు కదా. నీలు, అలా నన్ను అడగడానికి నువ్వెవరివి? బైబిల్, మరి ఆ విషయాన్ని దాచిపెట్టడానికి నువ్వెవరివి? నీలు, బాబా, ఈ క్షణమే ఈ మందమతిని ఇక్కడి నుండి వెళ్ళిపోమనండి, లేకపోతే అతన్ని ఉతికి ఆరేయకుండా వదిలిపెట్టను. బాబా, బైబిల్ నీకంటే బలశాలి, అతనే నిన్ను కొట్టవచ్చు, జాగ్రత్త. నీలు, మరి నా గురించి అబద్ధం ఎందుకు చెప్పాలి? బాబా, అతను ఏదో విని ఉంటాడు, నేను కూడా అసలు ఏదో జరిగిందనే భావిస్తున్నాను. బైబిల్, బాబా, నేను ఆ విషయాన్ని రుజువు చేస్తాను, అప్పుడు మీరు నన్ను నమ్ముతారు. నీలు కోపంగా, ఏం రుజువు చేస్తావు నువ్వు? నేను అమ్మాయినే తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను. బాబా కన్నుమమ్మలు ఎగరవేసి, ఓ,
అయితే నీ వెంటపడ్డే అమ్మాయి ఒక అమ్మాయి ఉందన్నమాట అన్నారు. నీదు, బాబా నేనేమి ఆ అమ్మాయి వెంటపడలేదు, నేను ఆమెను తాకను కూడా లేదు, కానీ ఆమె నన్ను ప్రేమించింది. నా కారణంగా ఆమె ఇంకా ఈనాటికి అవివాహితగానే ఉండిపోయింది. బాబా, అయితే నువ్వు ఇంతకు ముందెప్పుడు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయం ఎందుకు దాచావు? బైబిల్ నా కళ్ళు తెరిపించడం మంచిదైంది, లేకపోతే నాకెప్పటికీ తెలిసి ఉండేది కాదు కదా. నీలు, బాబా ఆమెతో నాకు ఏ సంబంధం ఉందని ఆమె గురించి మీతో చెప్పాలి? బాబా, ఆమె ఇంకా వివాహం చేసుకోకుండా ఉండిపోయిందంటే ఆమె నిన్ను ప్రేమిస్తూనే ఉంది, అవునా? అందువల్ల ఆమె సంస్కారాలు నీ మీద పడతాయి. నాతో నీవు ఉంటున్నావు కాబట్టి ఆ భారం నేను మోయవలసి ఉంటుంది. ఇంతకు ముందే నాకు ఈ విషయం చెప్పి ఉంటే ఆ భారం నా మీద పడేది కాదు. సరే, అయిందేదో అయిపోయింది, ఇక దాని గురించి విచారించు. ఎప్పుడో జరిగిన ప్రేమ కథను నీలు పూర్తిగా మర్చిపోయాడు. బైజులకి కూడా ఆ విషయం అసలు తెలియదు. వారిద్దరి మధ్య గొడవ రగిలించి బాబా ఈ రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అలా చేయడం ద్వారా నీలు చైతన్యంలో అట్టడుగున దాగి ఉన్న విషయం నుండి అతనికి విముక్తి కలిగించారు. ఈ మధ్యకాలం చెప్పండి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. పూర్వం పురాణాల్లో నారదుడి పాత్ర ఒకటి ఉండేది. అవును. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి నారదుడికి చాలా దగ్గర సంబంధం ఉండేది. ఆ విశ్వమానవ కార్యక్రమాన్ని చేయడానికి నారదుడు ఎంతో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి సహాయపడ్డాడు. అయితే ఇప్పుడు బాబాకి ఆ విశ్వమానవ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం అయితే ఆయన చేయవలసి ఉందో దానిలో ఒక విధంగా మండలిని ఇన్వాల్వ్ చేయించి వాళ్ళు ఆ విశ్వమానవ కార్యక్రమంలో కొంచెం వీరేటట్టు చేసి వాళ్ళు ఏ విషయాల్లో విముక్తి పొందాలో, ఏ విషయాల్లో వాళ్ళు చాలా నిశ్చయంగా ఉండాలో ఇలాంటి ఆయన ఈ విధంగా ఒకరికి కలహాలు పెట్టి అంటే నారద పాత్ర పోషించారు బాబా. మరి ఇక్కడ నారదుడు లేడు కదా ఈ అవతారంలో. ఆ నారద పాత్ర ఆయన పాత్ర రెండు ఆయనే పోషించి మండలితో గొప్ప ఆశ్చర్యాడు ఆయన. అందుచేత ఏమన్నారో చూసారా, అలా చేయడం ద్వారా నీళ్ళు చైతన్యంలో అక్కడుగురు దాగి ఉన్న విషయం నుండి అతన్ని విముక్తి కలిగించారు. చూసారా, నారదుడు కూడా ప్రేమ కథ ఉంది. అప్పుడు కృష్ణుడు గారి చక్కబరుస్తారు బాబా. ముందుకెళ్ళన్నా ఈ మధ్యకాలంలో బైబిల్ పూనా నుండి మస్తును పోలిన రామ్ భావ్ అనే వ్యక్తిని సతారా తీసుకొచ్చాడు. అతనిలో మస్తు లక్షణాలు పూర్తిగా లేవు, కానీ సూక్ష్మ శక్తి, సటిల్ ఎనర్జీ యొక్క లేశమాత్రపు గాలి విఫ్ ప్రభావంతో ఆధ్యాత్మిక పారవశ్యకతను, స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ కొద్దిగా అనుభూతి పొందుతున్నాడు. ఏది ఏమైనా అతను మస్తు అని పిలువబడుతున్నాడు. బాబా అతని అవసరాలను చూడవలసిందిగా భావును నియమించారు. అతనికి ఆహారం పెట్టడం, నిద్రించడానికి పక్కన ఏర్పాటు చేయడం, అతని యొక్క అన్ని అవసరాలను చూడడం, అలా అతని పనులన్నిటినీ బాబుకి అప్పగించారు. అంతేగాక ప్రతిరోజు అతని పాదాలు కడిగి 7 సార్లు ప్రణమిల్లమని కూడా బాబును బాబా ఆదేశించారు. బాబా ఒకసారి బాబుతో, నేను ఈ రోజు ఆ మస్తుకి క్షవరం చేసి స్నానం చేయిస్తాను, అందువలన సరిగ్గా మధ్యాహ్నం 1:30 అన్ని సిద్ధం చేయి అని చెప్పారు. మస్తుని సిద్ధం చేయవలసిందిగా బాబా 3-4 సార్లు బావుని హెచ్చరించి, సరిగ్గా అతనికి 1:30 క్షవరం చేస్తాను, అప్రమత్తంగా ఉండు. ఆ సమయానికి రామ్ బావు బంగ్లా నుండి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకో అన్నారు. బాబు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి రామ్ బావును కూడా సిద్ధం చేశాడు. కానీ బావు స్నానాల గదిలో ఉండగా
రాంబాబు అతని గది నుండి జారుకొని బయటికి వెళ్ళిపోయాడు. సాధారణంగా రాంబాబు ఎప్పుడూ బయటికి వెళ్ళడు. ఎప్పుడూ ఒకే చోటే ఎంతో వినయంగా కూర్చుని ఉండేవాడు. సరిగ్గా 1:30 బాబా గ్రాఫ్టన్ బంగ్లా నుండి రోడ్వుడ్ బంగ్లాకు వచ్చారు. బాబు బాత్రూమ్ నుండి రాంబాబు ఉండే గదిలోకి వెళ్ళాడు. అతడు కనపడకపోవడంతో నిర్ఘాంతపోయాడు. బాబు కేవలం 5 నిమిషములు మాత్రమే అతన్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. అతడు అలా ప్రవర్తిస్తాడని అసలు ఊహించలేదు. విపరీతమైన భయంతో బంగ్లా అంతా వెతికాడు, కానీ రాంబాబు కనిపించలేదు. బాబు కోసం బాబా కబురు పంపించారు. బాబు వచ్చాక మస్తులు తీసుకురమ్మని నీకు చెప్పాను కదా, ఏం చేస్తున్నావు? ఇక్కడ నేను నీ కొరకు వేచి ఉన్నాను. అతను ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. బాబు తడబడుతూ మస్తు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పగానే బాబా ఆగ్రహంతో బాబుని నిలదీశారు. నేను జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను, అయినా నా మాట వినలేదు. ఎంత అజాగ్రత్త నీకు! నిన్ను నేను ఎలా నమ్మగలను? నా పని మొత్తం పాడు చేశావన్నారు. వెళ్ళు, అరగంటలో అతన్ని వెతికి తీసుకురావాలి, లేదా బట్టలు సర్దుకొని ఇక్కడి నుంచి నీ వెళ్ళిపో అని ఆదేశించాడు. బాబు సైకిల్ మీద వీధిలోని వెతకడం మొదలుపెట్టాడు. కానీ రాంబాబు మాత్రం అతనికి ఎక్కడా కనిపించలేదు. భయపడుతూ నిరాశగా వెనక్కి తిరిగి వచ్చాడు. బాబా ఇంకా కోపంగానే ఉన్నారు. పెండుతో పాటు కారులో వెళ్ళి వెతికి తీసుకురామని బాబును మరొకసారి పంపించారు. కానీ వారికి కూడా అతను కనిపించలేదు. మస్తులు పోలిన ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. బాబు తాను తప్పు చేశాన్న భావంతో బాబా ముందు తలదించుకున్నాడు. తన కాళ్ళ కింద భూమి కృంగిపోతున్న భావన అతని మనసులో మెదిలింది. చివరికి బాబా అతన్ని మళ్ళీ పంపించారు. ఇప్పుడు నువ్వు నడిచి వెళ్ళు, 5 నిమిషాల్లో మస్తుతో తిరిగి రావాలి, లేదా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అన్నారు. బాబా ఆదేశం మేరకు బాబు మళ్ళీ రాంబాబును వెతికేందుకు బయటికి వెళ్ళాడు. ఇంతలోనే రాంబాబు బంగ్లాకు నడుచుకుంటూ రావడం చూశాడు. అతన్ని చూసేసరికి బాబుకి చెప్పలేనంత ఉపశమనం కలిగింది. వెంటనే అతన్ని బాబా దగ్గరకు తీసుకెళ్లాడు. ఎక్కడ దొరికాడు నీకు అని బాబా ప్రశ్నించారు. రోడ్డు మీద. ఆ మస్తు ఎన్నడూ ఇలా వెళ్ళలేదు, ఈ రోజు ఎందుకు ఇలా వెళ్ళిపోయాడో అన్నారు బాబా. అవును బాబా, చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అతని కొరకు అన్ని వైపులా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎలా తిరిగి వచ్చాడో అంతకంటే తెలియదు అన్నాడు. బాబా, నీవు నా హెచ్చరికను ఖాతరు చేయలేదు, అందువల్లనే అతను వెళ్ళిపోయాడు. ఇది నీకు ఒక గుణపాఠం కావాలి అన్నారు. బాబా అతన్ని వెతకమని బాబుని పంపించినప్పుడు రాంబాబు రోడ్డు ప్రక్కన ఉండే మూత్రశాలలో దాక్కొని ఉన్నాడు. బాబును 3వసారి పంపించినప్పుడు అతను రోడ్డు మీదకు వచ్చినట్లు తర్వాత తెలిసింది. 1956 సెప్టెంబర్ 1వ తేదీ శనివారం బాబా చేపట్టిన ఒక ఏడాది ఏకాంతవాసం తారాస్థాయికి చేరుకుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తిగా నిలిచిపోయాయి. బాబా బయట ఉన్న ప్రేమికులకు కతారా రాకూడదని ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆ రోజంతా బాబా నీరు కూడా తీసుకోకుండా ఉండిపోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు బాబా కైకోబాద్తో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జడ్జి గారి బంగ్లాలో ఏకాంతంగా తన విశ్వకార్యాన్ని నిర్వహించారు. అదే బంగ్లాలో సెప్టెంబర్ 6వ తేదీన బాబా 200 మంది పేద పిల్లల పాదాలు కడిగి తన శిరస్సు వంచి ప్రణమిల్లారు. వారికి రవ్వ ప్రసాదాన్ని పంచారు. ఒక్కొక్కరికి వస్త్రదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి కావలసిన డబ్బును ఐరిన్ కానిబేర్ ప్రేమగా బాబాకు సమర్పించింది. అదనంగా మరొక 50 మంది పిల్లలు రావడంతో వారికి కూడా మిఠాయిలు ప్రసాదంగా పంచారు. వారం రోజుల కిందట ఏరిచ్ పూనా వెళ్ళినప్పుడు 5వ తేదీన మళ్ళీ సతారా వచ్చేశాడు. పూనాలో ఉండగా అతనికి మణి నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అందులో సాధు వాస్వానిని కలిసి బాబా గురించి సమగ్రంగా చెప్పు, బాబాకు అత్యంత ప్రియమైన రత్నాల వంటి బిడ్డల్లో అతడు ఒకరిని చెప్పు అని ఉంది.
ఆ ప్రకారంగా ఏరిచ్ 4వ తేదీ సాయంత్రం 7:30 సాధు వాస్వానిని కలిసి బాబా గురించి చెప్పాడు. అతని మాటలు విన్న సాధు వాస్వాని బాబా తనకు గుర్తుపెట్టుకుని ప్రేమాశిస్సులు పంపించినందుకు అమితానందాన్ని పొందాడు. అతను పూనాలో తాను నిర్వహిస్తున్న సేవా సంస్థను చూసేందుకు రావాల్సిందిగా బాబాను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పమని ఏరిచ్ను కోరాడు. మీ ఆహ్వానాన్ని తప్పకుండా బాబాకు అందజేస్తానని ఏరిచ్ చెప్పాడు. అదే విధంగా ఒకసారి గుజరాత్లోని గణేష్ పురికి చెందిన నిత్యానంద అనే సాధువుకు ఏరిచ్ ద్వారా బాబా సందేశం పంపారు. అలాగే అదే సందేశాన్ని బొంబాయిలో ఉన్న కపట సాధువు అయిన మంగారాం మచ్చందానికి కూడా పంపారు. ఇండియా పాకిస్తాన్ విడిపోయాక మచ్చాందాని పాకిస్తాన్ నుండి బొంబాయి చేరుకున్నాడు. ప్రజలు అతను ఒక సాధువుగా భ్రమించారు. అయితే అతను అమాయకులను మోసగిస్తూ వస్తున్నాడు. ఇటీవల బొంబాయిలో జరిగిన బాబా జన్మదినోత్సవాలకు అతడే ముఖ్య వక్తగా కూడా ఉన్నాడు. ఆధ్యాత్మికంగా పురోగమించిన వారంతా బాబాకు ప్రియమైన బిడ్డలే. నదులన్నీ సాగరంలోకే ప్రవహిస్తాయి. ఆయనే ఆ మహాసాగరం అన్న భావంతో బాబా ఇచ్చిన సందేశాన్ని ఈరిచ్ మత్స్యందానికి అందజేసినప్పుడు అతడు ఆగ్రహావేశంతో బాబాను తీవ్రంగా దూషించాడు. ఏరిచ్ ఆ విషయాన్ని బాబాకు నివేదించినప్పుడు సాధువుగా ప్రజల మధ్య చలామణి అవుతున్న అతని దూషణలకు బాబా ఎంతమాత్రం స్పందించలేదు. మీచందానిని కలవడంలో బాబాకు ఆయన కారణాలు ఆయనకున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన బాబా మస్తు అన్వేషణలో భాగంగా వెండు, నీలు, బైదుర్, భావు, ఏరిచులతో కలిసి సతారా నుండి కారులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 4 రోజుల పాటు పర్యటించేందుకు బయలుదేరారు. బాబా కూర్చున్న కారు నడుపుతున్న ఏరిచ్ నల్గొండలో రోడ్డు ప్రక్కన గల టీ దుకాణం దగ్గర ఆపమన్నారు. ఏరిచ్ లోనికి వెళ్లి టీ దుకాణం యజమానిని మంచి టీ తయారు చేయమని, పప్పులు శుభ్రంగా ఉండేలా చూడమని చెప్పారు. బాబా కారులో కూర్చొని ఉన్నారు. కారు తలుపు వద్ద భావు నిలబడి ఉన్నాడు. కొంత సమయం గడిచాక భావుతో టీ తయారైందేమోనని చూసి తనకొక కప్పు టీ తీసుకురమ్మని పంపించారు. భావు టీ తీసుకువచ్చాడు. బాబా కప్పులోని టీ సాసర్లో పోసుకొని తాగడం ప్రారంభించారు. బాబా టీ కప్పుని పట్టుకొని ఉన్న కుడి చేతితో ఏదో సైగ చేశారు. కానీ సాసర్ అడ్డంగా ఉన్నందువలన బాబా సంజ్ఞలు చదవలేకపోయాడు. అక్కడికి దగ్గరలోనే ఒక చెట్టు కింద కూర్చున్న ఒక బాలుడు బాబా వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు. బాబా కూడా అతని వైపు చూశారు. బాబా సైగలతో తిరుగుతూనే ఉన్నారు. కానీ బాబు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మరి కొంచెం చక్కెర కావాలా బాబా అని అడిగాడు. బాబా వద్దు అన్నట్లుగా తల ఊపారు. హఠాత్తుగా ఆ బాలుడు నిలబడి గట్టిగా పెద్ద గొంతుతో ఆయనకు పాలు కావాలి అంటూ అరిచాడు. అవునన్నట్లు బాబా తల ఊపారు. బాబు పాలు తీసుకొచ్చారు. సహచరులందరూ తిరిగి వచ్చిన తర్వాత బాబుని వారికి చూపిస్తూ, బాబా ఇతన్ని చూడండి, 3 ఏళ్లుగా ఇతను నా దగ్గర ఉంటున్నాడు. పాలు కావాలని అడిగాను. నేను అడిగిన ఈ చిన్న విషయం అర్థం చేసుకోలేకపోయాడు. ఆ బాలుడిని చూపిస్తూ, ఆ చిన్న పిల్లవాడు అర్థం చేసుకొని బాబు చెప్పవలసి వచ్చింది. బాబు ఎంతటి ఘనుడో చూడండి అన్నారు. ఆ బాలుడు నేలపై కూర్చుని ఉన్నందువలన బాబా సొంగి చేసిన చేతిని చూడగలిగాడు. బాబు నిలబడి ఉన్నాడు కాబట్టి శాస్త్ర అడ్డు వచ్చింది. అందువల్ల బాబా సంజ్ఞలను గమనించలేకపోయాడు. తన గురించి బాబా బండరకు చెప్తున్నప్పటికీ బాబు మాట్లాడలేదు. వారంతా హైదరాబాద్ వైపు ప్రయాణం కొనసాగించారు. బాబా అక్కడ కొంతమంది మస్తుల్ని కలిశారు. నిజానికి వారంతా అంతకుముందు బాబాను కలిసిన వారే. 3 రోజుల తర్వాత బాబా బృందం సతారాకు తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో మళ్ళీ అదే టీ దుకాణం వద్ద బాబా
కారు నిలపమని ఏరిస్తో చెప్పారు. ఆ బాలుడు కూడా అదే చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఆ కారు ఆగిన వెంటనే ఆ బాలుడు బాబా వైపు తదేకంగా చూడసాగాడు. బావును టీ తెమ్మని బాబా లోపలికి పంపారు. ఆ బాలుడు వెంటనే బావు వద్దకు వచ్చి ఆయన ఎవరు అని అడిగారు. బాబా ఏకాంత వసంలో ఉండగా తనను ఎవ్వరూ కలవడానికి ఇష్టపడరు. అందువల్ల ఆ పిల్లవాడితో బావు వెళ్ళు, ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు. ఆ బాలుడు తిరిగి చెట్టు కింద కూర్చొని బాబా వైపే వ్యతిరేకంగా చూడసాగాడు. టీ త్రాగుతూ బాబా కూడా ఆ బాలుని వైపే దృష్టిని సారించారు. 1952వ సంవత్సరంలో నవజీవన్ సమయంలో డాక్టర్ దౌలత్ సింగ్ ఇంటికి ఏదో ఒక రోజు వస్తానని అతనికి బాబా మాట ఇచ్చారు. ఈ హైదరాబాద్ పర్యటన సమయంలో సికింద్రాబాద్ లో ఉన్న దౌలత్ సింగ్ ఇంటికి బాబా అకస్మాత్తుగా వెళ్ళారు. బాబాను చూడగానే దౌలత్ సింగ్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. దౌలత్ సింగ్ కుటుంబంలోని వారందరినీ కలిసిన తర్వాత బాబా సతారాకు తిరుగు ప్రయాణం అయ్యారు. అలా వారంతా తిరిగి వస్తుండగా సెప్టెంబర్ 10వ తేదీన బతర్గా అనే గ్రామంలో ఒక గప్పు మస్తుగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడని బాబాకు తెలిసింది. కానీ ఆ సమయంలో కురిసిన వానల వల్ల అక్కడ రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆ గ్రామం వరకు కారులో వెళ్ళలేకపోయారు. కారును రోడ్డు ప్రక్కన వదిలి బాబా కాలినడకన బయలుదేరి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఊరు చేరుకున్నారు. ఉన్న కచ్చా రోడ్డు పూర్తిగా దెబ్బతిని బురదతో నిండిపోయినందున అందరూ చెప్పులు వదిలి నడవలసి వచ్చింది. అలా ఎంతో శ్రమించి గ్రామంలో ప్రవేశించారు. అక్కడ మస్తును గురించి వివరించగా అతను మస్తు కాదని రక్ష పోగులు కట్టేవాడని తెలుసుకున్నారు. బాబా అతని ఇంటికి చేరుకునే సమయానికి అతని ఇంట్లో లేడు. అతన్ని కలుసుకునేందుకు బొంబాయి నుండి ఒక ధనికుడు వచ్చాడని అతని కబురు పంపించారు. బాబా అతని కొరకు అతని ఇంటి వద్ద వేచి ఉన్నారు. అతడు రాగానే బాబా అతనికి ప్రణమిల్లి 5 రూపాయలు ప్రసాదంగా ఇచ్చి వెంటనే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ 6 మైళ్ళు వెనక్కి నడిచి కారు వద్దకు చేరుకున్నారు. ఆ వ్యక్తి మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, అతడు ఎలాంటి వాడైనా అతడు నావాడే అని తిరిగి వస్తున్నప్పుడు బాబా వ్యాఖ్యానించారు. అదే రోజు తిరుగు ప్రయాణంలో రాళ్ళు రప్పలతో బురదతో నిండిన దారిలో నడుస్తూ తిరిగి రావాల్సి వచ్చింది. ఒక చోటైతే మోకాళ్ళలో నీటితో కూడా నడిచి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే రోజు సుమారు మధ్యాహ్నం 2:30కు కారులో గుల్బర్గా వైపు వస్తుండగా అత్యంత భయంకరమైన ఒక పెద్ద ప్రమాదం నుండి బాబా వారందరినీ రక్షించారు. మండలి వారు ఆ సన్నివేశాన్ని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చెప్పగలిగారు. రోడ్డు ప్రక్కన ఉన్న వాలుకు కారు జారిపోయి ఒక పెద్ద గోతులో పడి పూర్తిగా ఒకవైపు ఒరిగిపోయి తిరిగి దానికదే గోతులో నుండి బయటికి వచ్చి యథాస్థితిలో 4 చక్రాలపై నిలబడింది. ఇదంతా క్షణాల మీదే జరిగిపోయింది. తర్వాత మణితో బావు ఆనాటి తన అనుభవాన్ని వర్ణిస్తూ అది ఎలా జరిగిందో ఈనాటికి నాకు అర్థం కావడం లేదు. ఒక్క సెకండ్లో నా ముఖం భూమిని తాకపోయింది. మరుక్షణంలో మేము రోడ్డు మీద 4 చక్రాలపై నిలబడిన కారులో ఉన్నాం. బాబా చేయి ఏరిచ్ చేతిని గట్టిగా పట్టుకొని ఉండడం చూశాను. కారు బాబా వైపుకు ఒరిగిపోయింది. ఏరిచ్ ఆయన మీద ఒరిగిపోయి ఉన్నాడు. అతని సీటు మీదకు తోశారు. ఆ ఏరిచ్ మీద ఒరిగిపోయి ఉన్నాడు. స్టీరింగ్ అదుపులో లేదు. ఊహించడానికే అసాధ్యమైన స్థితిలో బాబా ఏరిచ్ని అతని సీటు మీదకు తోశారు. ఆ త్రోపుతో ఏరిచ్ ఒక్క ఉదుటిన స్టీరింగ్ పట్టుకొని
కారును పక్కకు పడిపోకుండా రక్షించగలిగారు. మండలి వారందరూ ముక్త కంఠతో ఆ సంఘటనకు ఒక అద్భుతంగా చెబుతుండగా బాబా మాత్రం చాలా అమాయకంగా దాని గురించి నాకేమీ తెలియదు అన్నట్లు సౌమ్యం చేశారు. అలా వారు ఒక గ్రామం చేరుకున్నారు. అక్కడ పొడవైన కురులతో మధ్య వయస్కులైన ఒక మస్తు తాటికలు తాగుతూ కనిపించాడు. బాబా అతనికి వంగి రణమిల్లి 5 రూపాయలు ఇచ్చారు. తర్వాత అంతా సాంగ్లీ చేరుకున్నారు. అక్కడ బాబా మంచి లక్షణాలను ఒక మస్తుతో సాంగత్యం చేశారు. బాబా అతనితో అంతకు ముందు కూడా సాంగత్యం చేశారు. మళ్ళీ ఇప్పుడు అతన్ని కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. బాబా భక్తుల కొరకు రాత్రనక పగలనక ప్రయాణం చేసి సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం సతారా చేరుకున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ శనివారం సాయంత్రం నుండి మర్నాడు 16వ తేదీ సాయంత్రం వరకు 24 గంటల పాటు కనీసం నీరు కూడా తీసుకోకుండా బాబా ఉపవాసం ఉన్నారు. 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏకాంతవాసంలో ఉంటూ జడ్జి గారి బంగ్లాలో ఉదయం 3 గంటల పాటు సాయంత్రం 2 గంటల పాటు కైకోబాద్తో తన కార్యక్రమం నిర్వర్తించారు. 1956 అక్టోబర్ 1వ తేదీన ఇండియా పాకిస్తాన్లో ఉండే బాబా ప్రేమికులకు ఒక సర్క్యులర్ పంపారు. సెప్టెంబర్ 22వ తేదీన దానిని బాబా చెప్పి వ్రాయించారు. తాను 1957వ సంవత్సరం నవంబర్ 7వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు మెహరాబాద్లో సహవాస్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సర్క్యులర్లో తెలియపరిచారు. స్త్రీలు పురుషులు ఇద్దరూ ఈ సమావేశానికి ఆహ్వానింపబడతారు. వచ్చిన వారిని 4 బృందాలుగా విభజించి ఒక్కొక్క బృందంతో 5 రోజులు సహవాస్ నిర్వహించాలని నిర్ణయించారు. అపూర్వమైన ఆ సమావేశానికి పశ్చిమ దేశాల్లోని స్త్రీ పురుష ప్రేమికులే గాక ఇండియాలో అత్యంత ఆరాధ్యులుగా ఉన్న ఆ అపురూపమైన అత్యంత ఆరాధ్యులుగా ఉన్న సాధువులు మస్తులు కూడా హాజరవుతారని తెలియజేశారు. రాబోయే ఆ అపురూపమైన సహవాస్ సందర్భాన్ని పురస్కరించుకొని మెహరాబాద్ వెళ్ళబోతున్నందుకు ప్రేమికులు ఉత్సాహంతో ఉన్నారు. కానీ వారింకా 13 నెలలు వేచి ఉండాలి. పశ్చిమ దేశాల నుండి 225 మందికి, భారతదేశం నుండి వచ్చే 1500 మందికి అన్ని సదుపాయాలకై ఏర్పాట్లు చేసేందుకు గాను ఒక్కొక్క పాశ్చాత్య ప్రేమికుడు $300 చొప్పున ప్రేమ కానుకగా సమర్పించుకుంటే సమావేశాలకు సరిపడా డబ్బు సమకూరుతుందని అంచనా వేయబడింది. సహవాస్కు వచ్చిన వారంతా నెల రోజులు ఇండియాలో ఉండేందుకు అవసరమైన భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కూడా ఇందులో వచ్చేస్తుంది. ఆ మొత్తాన్ని బాబా ఆమోదించారు. అంతలో ఒక మండలి సభ్యుడు, ఇది కేవలం అంచనా మాత్రమే, ఒకవేళ డబ్బు తక్కువైతే ఏం చేయాలి అని అడిగాడు. బాబా నవ్వుతూ, ఏముంది, మనమంతా ఉపవాసం ఉంటూ ఆదివారాలు మాత్రమే తిందాం అన్నారు. ఆ రోజు బాబా 24 గంటలు ఆహారం నీరు తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు. 2 రోజుల తర్వాత అక్టోబర్ 3వ తేదీన ఎరిచ్, పెండు, పైదిల్ నీళ్లుతో కలిసి కారులో మస్తులను కలుసుకునేందుకు బాబా బొంబాయి వెళ్ళారు. అక్కడ వారంతా ఆసియానాలో బస చేశారు. ఆసియానాలో ఉంటున్న నారీమన్, ఆర్నవాజ్, గోహెడ్ చెల్లెలు కేటీని మాత్రమే బాబా కలిశారు. 3 రోజులు బొంబాయిలో కొంతమంది మస్తులతో తన కార్యక్రమం జరిపారు. వారంతా బాబాను అంతకు ముందు కలిసిన వారే. అక్టోబర్ 6వ తేదీన కారులో మెహరాజాద్ వెళ్ళిపోయారు. కాకా భార్య ఒక్కడే అక్కడ, అంటే మెహరాజాద్లో ఉంటున్నాడు. బాబా అతనితో వివిధ విషయాలను చర్చిస్తూ 2 రోజులు గడిపారు. 2 రోజుల తర్వాత అక్టోబర్ 8వ తేదీన సతారా వెళ్లే ముందు మెహరాబాద్ వెళ్లి మస్తు అలీ షాతో సాంగత్యం చేశారు.
సతారా తిరిగి వచ్చిన తర్వాత బాబా అక్టోబర్ 10వ తేదీన 12వ తేదీన నీరు కూడా తీసుకోకుండా రాత్రంతా 24 గంటలు ఉపవాసం చేశారు. 12వ తేదీన కొల్హాపూర్ వెళ్ళి మస్తులతో సాంగత్యం కూడా చేశారు. ఆ సమయంలో ఆది సీనియర్ నిర్వాణ నిర్వికల్ప దైవీ స్థితుల గురించి కొన్ని వివరణలు కావాలని కోరుతూ బాబాకు ఉత్తరం రాశాడు. 13వ తేదీన బాబా ఈ 2 స్థితుల గురించి వివరించి చెప్పి భావు ద్వారా అతనికి సమాధానం రాయించారు. అక్టోబర్ 14 దసరా పండుగ రోజు, సెలవు రోజు కావడంతో ఆ రోజు మెహ్రా షీబాని చక్కగా అలంకరించి బాబా ముందుకు తీసుకొచ్చి కవాతు చేయించింది. షీబాను మణి పెంచుతున్న పీటర్ను బాబా చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆ రోజు మెహ్రా, మణి, నాజా, రాను, గోహెక్, మెహరులతో కలిసి బాబా కృష్ణానది మరియు నేనా నదుల సంగమాన్ని చూసి వచ్చారు. అక్టోబర్ 15వ తేదీన బాబా మళ్ళీ 24 గంటల పాటు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేశారు. అయినా ఎప్పటి మాదిరిగానే కైకోబాద్తో ఏకాంతంగా పనిచేశారు. కైకోబాద్ ప్రార్థన చేస్తూ నిలబడగా బాబా అతనికి ప్రణమిల్లి నమస్కరించేవారు. అక్టోబర్ 21వ తేదీ ఆదివారం ఏరిచ్, పిండు, వైద్యులు నీరులతో కలిసి బాబా మస్తుల కొరకు బయలుదేరారు. రాత్రింబవాళ్లు విశ్రాంతి లేకుండా ప్రయాణించి ఉత్తరాన 650 మైళ్ళ దూరంలో రాజస్థాన్లోని గుణ, కోట అనే ప్రాంతాల్లోని భక్తులను కలిశారు. ఇది వెంటనే మస్తు అలీషాతో ఒక కార్యక్రమం నిర్వహించేందుకు అక్టోబర్ 22వ తేదీ అర్ధరాత్రి సమయానికి మెహరాబాద్ చేరుకున్నారు. ఆ సమయంలో మస్తు మంచి ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉన్నాడు. కానీ బాబా అతని గురించి మాట్లాడుతూ ఒకవేళ అతడు చనిపోతే ఖననం చేసే విషయమై పాద్రీ సిద్ధులకు ఆదేశాలు ఇచ్చారు. బాబా తరువాత మరికొంతమంది మస్తులను కలుసుకునేందుకు బొంబాయి వెళ్ళిపోయారు. ఆ సమయంలో బొంబాయిలో అత్యంత వేడిగా ఉంది. అక్కడున్న సమయంలో బాబా మండలి వారితో కలిసి క్రికెట్ చూడడానికి వెళ్ళాడు. జిమ్ మిస్త్రీ కూడా వారితో పాటు వెళ్ళాడు. నీలు, జిమ్ ఏదో విషయంలో వాదులాడుకుంటుండగా బాబా కలుగు చేసుకొని ఇద్దరికీ చీవాట్లు పెట్టారు. బాబా నీలుని ఏదో అడిగారు. నీలు బాధపడుతున్నందున బాబాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నావు అని నీలుని బాబా అడిగారు. జిమ్ను ఉద్దేశించి నీలు, ఇక్కడ ఒక అపరిచిత వ్యక్తి జిమ్ ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. బాబా అతని మాత్రం ఖండిస్తూ, ఒకరు కొత్త వారిని మరొకరు పాత వారిని నీవెలా నిర్ణయించగలవు? నన్ను చూడని వారు చాలా మంది ఉన్నారు. వారిలో నాకు సన్నిహితులైన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. బొంబాయిలో పని పూర్తి అయ్యేసరికి బాబా అలసిపోయారు. మళ్ళీ అక్టోబర్ 28వ తేదీ ఆదివారం ఉదయం సతారాకు చేరుకున్నారు. తిరిగి కైకోబాద్ ఏకాంతవాసంలో తన కార్యక్రమాన్ని కొనసాగించారు. జై బాబా. జై బాబా. ఇక్కడ కరెక్ట్ గా సమయం అయింది. అయిపోయింది. సరే సరే. జై బాబా నాన్న. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా. జై బాబా అందరికీ. మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అందరికీ జై.